ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అన్వేషణ కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కానీ అనుకూల పరిస్థితులు మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే పరిస్థితి, సంతోషంగా కాలం గడిపే వాతావరణము ఉంటుంది. షష్టంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు చాలా వరకు పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారంలో. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటున్నాయి. షష్టములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.